హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ బాను. ఈరోజైతే నేను జార్ఖండ్లో ఉన్నా, జార్ఖండ్లో ధన్బాద్ దగ్గర ఉన్నా అనమాట. హల్పక్ నేర్చుకోవడానికి వచ్చాను అనమాట వెహికల్ నేను. సో ఇప్పుడు రైల్వే స్టేషన్లో దిగా అనమాట. ఇక్కడే దిగంగానే కంపెనీ వాళ్ళు మనకు కార్ పంపించారు అనమాట రిసీవింగ్కి ఇక్కడ. సో ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్ళి ఆఫీస్కి తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని మనకు రూమ్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడైతే నన్ను రిసీవ్ చేసుకోవడానికి అన్న వచ్చాడు. సో మనం అయితే ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనకి వీళ్ళ దగ్గర చాలా కోర్సులు ఉన్నాయి, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ ఏమేమి కోర్సులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చెప్తాను మీకు మిగతా. ఇది వచ్చి శ్రీ కృష్ణ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ సెంటర్. అంటే హెవీ ఎక్విప్మెంట్స్ మాత్రమే నేర్పిస్తారు వీళ్ళు. వోల్వా వెహికల్స్ నేర్పిస్తారు. వోల్వా వెహికల్, టిప్పరు, పెద్ద డంపరు, క్రెయిన్స్, ఫోర్క్ లిఫ్టు, క్రెయిన్స్లో చాలా రకాల క్రెయిన్స్ ఉన్నాయి. హెవీ ఎక్విప్మెంట్ మొత్తం వీళ్ళు నేర్పిస్తారు అనమాట. సో వీళ్ళు రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్ కూడా వచ్చారు. అది నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంది వీళ్ళది ఆఫీస్, ఇక్కడ నుంచి స్టేషన్ నుంచి. సో వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు ముందే, స్టేషన్కి రాకముందే మీరు నాకు ఇన్ఫార్మ్ చేసి బండి పంపిస్తా అని చెప్పి. సో ఇది ఒకటి బాగా నచ్చింది, వాళ్ళని మనం రిసీవ్ చేసి తీసుకెళ్ళడం. మామూలుగా కొన్ని సెంటర్లో వాళ్ళే రమ్మని చెప్తారు, కానీ ఇది కొంచెం బాగుందన్నమాట. అది శ్రీకృష్ణ ట్రైనింగ్ సెంటర్ అనమాట. మనకి ఈ వెహికల్స్ అన్నీ ఇక్కడ నేర్పిస్తారనమాట. హాల్పాక్ ఒకటి, ఫోర్క్ లిఫ్ట్, వోల్వో, క్రేను, తర్వాత ఇది బిల్డింగ్కి సంబంధించిన క్రేన్ ఒకటి ఉంది, తర్వాత క్రేన్స్, జేసీబీస్, ఇటాచెస్ అన్నీ నేర్పిస్తారనమాట. సో ఇది వచ్చి ధన్బాద్లో ఉంది ఆఫీస్ ఇది. సో నేనైతే ఇప్పుడే అడ్మిషన్ తీసుకొని ఇక్కడ నుంచి హాస్టల్కి అయితే వెళ్తున్నాను అనమాట. రూమ్ కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడే బెడ్షీట్లు అన్నీ వేసేసుకున్నాం, ముగ్గురం సెట్ అయిపోయాం. ఇంకిద్దరు ఉన్నారు, ఇద్దరు కూడా హాల్పాక్ నేర్చుకోవడానికి వచ్చారనమాట మన దగ్గరికి. ఈరోజు వచ్చారు వాళ్ళు కూడా జాయినింగ్. సో ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేదు. మనకైతే రూమ్ అయితే సెట్ అయిపోయింది ముగ్గురికి. వీళ్ళు ముగ్గురు ఉంటారనమాట మనతోటి ఇక్కడ. వీళ్ళిద్దరూ ప్లస్ నేను ఒక ముగ్గురం. రూమ్ అయితే సెట్ అయిపోయింది. వండుకోవడం తినడం మనమే కాబట్టి ఇంక రూమ్లో వండుకొని తినవచ్చు అనమాట. ఇక్కడ ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. సో ముగ్గురం హాల్పాక్ నేర్చుకోవడానికి వచ్చాము. సో ఈ ముగ్గురం కలిసి ఒక రూమ్లోనే ఉంటున్నాం అనమాట. మనకు బెడ్షీట్ లేకపోతే బెడ్షీట్ కూడా ఇచ్చారు. సో బెడ్లు అయితే సెట్ అయిపోయినాయి. మన రూమ్లో ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇంటి దగ్గర నుంచి పూరియాను చోలే కర్రీ తీసుకొచ్చారనమాట. మనం కూడా ఇక్కడే తింటున్నాం వీళ్ళతోటి. రూమ్లోకి మొత్తం సామాన్లు అన్నీ తెచ్చుకున్నాము. నేనైతే బెడ్షీట్ తెచ్చుకున్నా ఒకటి, తర్వాత రూమ్లోకి సామాన్ తెచ్చుకున్నాం. దాంట్లో తినడానికి, వండుకోవడానికి గుడ్లు. ఇది వచ్చి కిచెన్ రూమ్ అన్నమాట. ఇదేమో కిచెన్ రూము. సో మొత్తం బందోబస్తు చేసుకున్నాం అనమాట ఈరోజు. సో రేపటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది మాది. ప్రస్తుతానికి అయితే ఇంకా అన్నీ ఓకే. మిగతాది ఏదైనా ఉంటే రేపటి నుంచి అప్డేట్ చేస్తాం మీకు.